నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు ఇస్తాం. ఎంపీ ప్రసాద్ రావు. శ్రీకృష్ణ దేవరాయలకు నివాళులు పెంచిన బలిజ కులస్తులు. గవాయ్పై దాడి చేసిన నిందితుడిని శిక్షించాలి. ఎంఆర్పీఎస్ డిమాండ్. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి. అంతర్జాతీయ బాలికల వారోత్సవాల్లో వక్తలు. కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణ మహోత్సవాలు. వార్తలను వివరాలు. ప్రతి 3 నెలలకు ఒకసారి డివిఎంసీ సభ్యులు ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ప్రసాద్ రావు శుక్రవారం పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 అమలుపై జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా ఎస్పీ తుషార్ డోడి, డిఆర్ఓ మోహన్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విక్రమ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి పలు సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. డివిఎంసీ సభ్యులు పలు సమస్యలు లేవనెత్తారు. గిరిజనులు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు కలిగి ఉండాలి. గిరిజనుల కాలనీలో మెడికల్ క్యాంప్ నిర్వహించాలి. ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు విరివిగా లోన్లు మంజూరు చేయాలి. అత్యధిక సంఖ్యలో బ్యాంకు లింకేజీ ద్వారా నేటి సమస్య, పాత బస్టాండ్లు, ఫుట్పాత్ పై చెప్పులు కుట్టే వారికి జీవన భృతి, గిరిజన పాఠశాలల వసతి సౌకర్యాలపై విన్నపం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విరివిగా రుణాలు, వాటర్ ప్లాంట్ మరమ్మతులు, ఇండస్ట్రియల్ పాలసీపై అవగాహన కార్యక్రమాలు, ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మౌలిక వసతుల కొరకు, అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు కొరకు అంబేద్కర్ లైబ్రరీని, పీసీఆర్ కళాశాలలో ఏర్పాటు, కాణిపాక ఆలయం నందు అవుట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపుపై ఆందోళన, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సమస్యల పట్ల అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, వారికి సంబంధించిన ప్రతి సమస్యకు తక్షణ పరిష్కార మార్గాన్ని చూపాలని అన్నారు. ఎల్పిజి గ్యాస్ బాటిలింగ్ ప్లాంట్ దానిలో 80 ట్రక్స్ హైర్ తీసుకుంటున్నారు. 80 ట్రక్స్ హైర్ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కమిషన్ జాయింట్ కమిషనర్ గారు వచ్చారు. ట్రాన్స్పోర్ట్ దానిలో 80 ట్రక్స్ మన డిస్ట్రిక్ట్ లో ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్నాయి మాత్రమే ఎంగేజ్ చేసుకోవాలి. యాజ్ పర్ ది ట్రాన్స్పోర్ట్ రూల్స్ 50% తమిళనాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే మనం ఇక్కడ పెట్టుకున్న ప్లాంట్కి మన డిస్ట్రిక్ట్ వాసులకు రావాల్సిన ట్రాన్స్పోర్ట్ హైర్ ఫెసిలిటీ ఎవరో వేళగాడికి వెళ్ళిపోతుంది. అందుకని కలెక్టర్ గారు కొంచెం వెరిఫై చేసి సీ దట్ దిస్ ఈస్ ఇంప్లిమెంటెడ్. మన డిస్ట్రిక్ట్ లో వాళ్ళు ఎవరైనా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ ఉంటే దే కెన్ యూటిలైజ్ దిస్ ఫెసిలిటీ. సెకండ్, దీనిలో రిజర్వేషన్ పాటించాలి. యాజ్ పర్ ట్రాన్స్పోర్ట్ రూల్స్ కానీ ఐఓసీ రూల్స్ కానీ రిజర్వేషన్ పాటించాలి. అంటే 80 మందిలో 15% రావాల్సింది, వీళ్ళకి రావాల్సింది, ప్లస్ ఎస్టీస్కి రావాల్సింది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పెట్టి అలాట్మెంట్. వాళ్ళు పెట్టుకోలేకపోతే మనం డిస్ట్రిక్ట్ అథారిటీస్ వాళ్ళకి హెల్ప్ చేసి బ్యాంక్ లోన్ తీసుకుని ఫండ్స్ సప్లై చేసి వాళ్ళకి జీవనోపాధి. ఇది మనం డిస్ట్రిక్ట్ అథారిటీస్ చేయాల్సి ఉంటుంది. దయచేసి అది కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తాం. మనం అక్కడ నేను ఐఓసీ టేకప్ చేయొచ్చు, కానీ దానివల్ల కలిగే ప్రయోజనం కంటే మన డిస్ట్రిక్ట్ లోకల్ ఇక్కడ ఉంది కాబట్టి కలిగే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. తర్వాత అవుట్ సోర్సింగ్ తీసుకోవాలి. మన లోకల్ ఇండస్ట్రీ పెడితే లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి ఎక్కువ. అది ఎంతమంది లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారు? అక్కడ ఉన్న ప్రకారం 120 మంది పనిచేస్తున్నారు అవుట్ సోర్సింగ్. 10 మంది వాళ్ళ ఎంప్లాయీస్, 110 మంది అవుట్ సోర్సింగ్. దానిలో లోకల్ ఎంతమంది, మన డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫోటోలు కొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది చూడాలి. దానిలో మళ్ళీ రిజర్వ్ క్యాండిడేట్స్కి ఎంతమందికి ఇచ్చారు అది చూడాలి. ఇది నేను అక్కడ కార్పొరేట్ ఆఫీస్లో నేను టేకప్ చేస్తాను. బట్ లోకల్గా మన డిస్ట్రిక్ట్ అథారిటీస్ చేస్తే జేసీ గారు ఇంటర్ఫియర్ అయ్యి ఒకసారి చేశారు. ఒక
10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించారు. మేము ఫోన్ చేసి మాట్లాడితే జేసీ గారు ఇమీడియట్ యాక్షన్ అంతవరకు అయింది. బట్ యాజ్ పర్ రూల్స్ అయ్యేటట్టు మన డిస్ట్రిక్ట్లో ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ప్లీజ్ టేక్ ఇట్. రూరల్ ఏరియాలో జెడ్పీ క్యాంప్ ద్వారా బరియల్ గ్రౌండ్ ప్లాన్ నెగోషియేట్ చేసుకోవాలి సార్. 49-50 వార్డులో మనం వెళ్ళాము సార్. సో అక్కడ రోడ్ సమస్య ఉంటే మనం నేషనల్ హైవే వెండర్స్తో ప్లస్ ఎమ్మెల్యే గారి సహకారంతో రోడ్ వేస్తున్నాం. ఈ 24 lakh rupees ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, అక్కడ ఈ సమస్య ఆగండి. రెండోది సార్, అండర్ SC/ST గ్రాంట్ అండర్ స్పెషల్ ఫండ్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ డోంట్ రిసీవ్ ఎనీ ఫండ్స్. ఈ విషయం యాక్చువల్గా నేను కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా సీఎం గారితో రేజ్ చేశాను. ఎందుకంటే మనం ఇప్పుడు SC/ST ఫర్ ఎగ్జాంపుల్ మన్రేగా మాట్లాడాలి. ఈ సంవత్సరం సపోజ్ ఒక 100 శాంక్షన్ చేస్తే 50 శాంక్షన్స్ 50 నుంచి 60 శాంక్షన్ మనం SC/ST ఏరియాలో ఎక్కువగా చేయలేము. బట్ కొన్ని స్పెషల్ గ్రాంట్స్ సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ వాటర్ దిస్ వీఆర్ డూయింగ్ త్రూ సమ్ అవర్ ఫండ్స్ సార్. సిమిలర్లీ కొన్ని హాస్టల్స్లో కానీ. సో మన దగ్గర స్పెషల్ ఫండ్స్ ఏం లేవు. యాక్చువల్గా స్టేట్లో కూడా SC/ST వాళ్ళు ఒక పాయింట్ రేజ్ చేశారు, అమ్మఒడి బేసిక్లీ స్కీమ్ గురించి మాట్లాడారు. ఇది కూడా SC/ST స్కాలర్షిప్ తోటి ఒక లింక్అప్ ఉంది యాక్చువల్గా మాట్లాడితే. అండర్ SC/ST వెల్ఫేర్, అండర్ SC/ST కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఆర్ నాట్ రిసీవింగ్ స్పెషల్ ఫండ్స్ సార్. సో ఈ 24 లక్షలు సార్ ఇప్పుడు మున్సిపాలిటీస్ నుంచి మనం అడగలేకపోతున్నాం. ఇప్పుడు వాళ్ళ సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ చేయాలి, డ్రైనేజ్ వర్క్ చేయాలి. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ వి హావ్ సార్. శ్రీకృష్ణ దేవరాయల వారి 496వ వర్ధంతిని పొంగనూరులో బలజ కులస్తులు ఘనంగా నిర్వహించారు. భీమకాండపల్లి కూడలలో దేవరాయల వారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కవి సార్వభౌమ విజయనగర సామ్రాజ్య వీరుడు, దేశ భాషలందు తెలుగు భాష లెస్స అని ప్రపంచానికి చాటి చెప్పిన చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు అని చెప్పారు. రాయలసీమనందు వజ్ర వైడూర్యాలను రాసులు పోసి అమ్మిన చక్రవర్తి, అన్నదాతలకు అండగా చెరువులు తవ్వించిన రాజు, దేవాలయాలు నిర్మించి మొఘలుల నుంచి హిందూ సంప్రదాయాన్ని రక్షించిన వీరుడు, ధీరుడు, కులమత భేదాలు లేకుండా పాలించిన చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల వారు. ప్రస్తుతం ఇలాంటి చక్రవర్తిని మనం స్మరించుకోవడం ఒక గొప్ప వరమన్నారు. ఇలాంటి చక్రవర్తికి మన క్యాలెండర్ నందు జయంతి మరియు వర్ధంతిని ప్రచురించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చర్చించాలని శ్రీకృష్ణ దేవరాయ బలిజ సంఘం తరఫున కోరుతున్నట్లు తెలిపారు. బలిజ రిజర్వేషన్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రాయల్, సిరివేలు విజయ్ కుమార్, నానబలమణి, రాఘవ రాయల్, జనార్దన్ రాయల్, గోపి రాయల్, రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయల గారి 496వ వర్ధంతి వేడుకలను మన పుంగనూరు పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆయన పరిపాలన మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం అందరం కూడా. ఆయన కులాలకు మతాలకు అతీతంగా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో రతనాలు రాసులు పోసి అమ్మిన దాఖలాలు అయితే పురాణాలు చెప్పుకుంటున్నాము. అటువంటి కులాల్లో మనం పుట్టి 10 మందికి సేవ చేసే దృఢ సంకల్పంతో మనం అందరూ కూడా ఉన్నాము. కానీ కొంతమంది మన పైన ఏదో సవితి ప్రేమను చూపించడం జరుగుతూ ఉంది. కానీ మనమందరూ కూడా ఆయన బాటలో నడవాలి కాబట్టి ఆయన ఉన్న వాటిని మనము నీట్గా అదే శాసనాల ప్రకారము మనము ఆయన బాటలో వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మా బలిజ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై కృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ. ఎన్నో రాజులు పరిపాలించుండొచ్చు, రాజ్యాలు ఏలిండొచ్చు, కానీ శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలన విధానము ప్రతి ఒక్క చోట కూడా కానీ శాసనాల ఆధారంగా ఎలా ప్రతి ఒక్క రికార్డు ఉంటుందో ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి, అలాగే శ్రీకృష్ణదేవరాయల యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ
అతని చరిత్రలు కానీ శాసనాల ద్వారా నిరూపితం చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా కానీ ఎవరు కూడా కానీ ఏలెత్తి చూపించని విధంగా శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా విధానం సాగింది. ఈ ఒక్క ఐక్యతకి శ్రీకృష్ణదేవరాయల వంశస్థులైనటువంటి మేమందరూ కూడా ఈ కార్యక్రమాలను ఇంకా అభివృద్ధి చేస్తూ అందరినీ ఐక్యతగా కలుపుకుంటూ ఏ ఒక్క విషయాన్ని కూడా కలిసి మెలిసి ఈ ఒక్క కార్యక్రమాలని విజయవంతం చేసే విధంగా మేము ముందుకెళ్తామని సభాముఖంగా తెలియజేసుకోవడం జరుగుతున్నది. శ్రీకృష్ణదేవరాయ వర్ధంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు, అన్ని గ్రూపుల వాళ్ళు ఈరోజు ఐక్యమయ్యి ఈరోజు ఈ గొప్ప సందర్భంగా మనము ఈవెంట్ని ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 2 years ముందు మనం చూసామంటే ఈ స్టేట్లోనే ఎక్కడా లేని శ్రీకృష్ణదేవరాయ పార్క్ స్టేట్లోనే ఎక్కడా లేనంతగా గొప్పగా మనం పుంగనూరులో చేసుకోవడం జరిగింది. అప్పుడు కూడా కేఆర్ కాప్రాక్స్ మరియు పుంగనూరు బలిజ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని ఇంత గొప్పగా ఈ పార్కుని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇకపై కూడా ఈ పార్క్ ఏమైనా డెవలప్మెంట్స్ కావాలంటే మా కూటమి తరఫున జనసేన మరియు టీడీపీ బీజేపీ తరఫున మేము ముందుండి వీటికి ఏమైనా ప్రోత్సాహం డెవలప్మెంట్ కోసం ఏదైనా సపోర్ట్ కావాలంటే మేము ముందుండి సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఈ శ్రీకృష్ణదేవరాయల బలిజు కుటుంబము ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండే విలేజ్ల్లో అందరూ చేరి ఒక ఉమ్మడి కుటుంబం లాగా శ్రీకృష్ణదేవరాయలు ఆ వంశంలో మేము పుట్టిన కోసం చాలా సంతోషిస్తున్నాం. ఆయన ఒక కులానికే కాదు ప్రతి ఒక్క కులానికి ఆదుకునే వ్యక్తి. మన రాళ్ళ చెరువు, పెద్ద రాళ్ళ చెరువు, చెరువులు తవ్వి నీళ్లు పెట్టి 10 మందికి ఒక గింజబుర్ర ఉపయోగించిన ఒక పెద్ద మనసుండే వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. మనకేమిరంటే శ్రీకృష్ణదేవరాయలు ఆ కుటుంబంలో మనం పుట్టడం అదృష్టంగా భావించుకుంటే మనము చేసేవి పట్టేవి ఇంకా చాలా ఉన్నాయి. దీన్ని ఐకమత్యంతో అందరూ కలిసి మనము ఒక ఐకమత్యంగా ఉండి ఈరోజు వర్ధంతికి ఈ మాదిరి కలిసినాం కదా, ప్రతి ఒక్క దానికి ఈ మాదిరి కలిసి మెలిసి దీన్ని ఒక కంచుకోటగా శ్రీకృష్ణదేవరాయలు పేరు నిలబెట్టేకి మన గౌరవము మన కులముకి మనం గౌరవం పెట్టుకునేట్లుగా దీన్ని మనము అందరూ సక్రమంగా నడుపుకోవాలనేది ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన వర్ధంతికి జై బలిజ, జై బలిజ, జై బలిజ, ఐక్యత, బలిజల ఐక్యత. పలమనేరు మండలంలోని కళ్యాణరేవు జలపాతంలో గురువారం గల్లంతైన యువకుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అగ్నిమాపక సిబ్బంది కుటుంబ సభ్యులు ఎంతగా గాలించినా ఆచూకీ లభించలేదు. చీకటి పడడంతో అధికారులు గాలింపు చర్యలు ఆపివేసి శుక్రవారం ఉదయం మళ్లీ ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సార్ ఆడేయండి సార్, లాస్ట్ ఏంటి రాని అదే చూద్దాం ఆ నుంచి వస్తుందేమో. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై ఇటీవల జరిగిన దాడిని ఎంఆర్పీఎస్ ఖండించింది. ఈ క్రమంలోనే శుక్రవారం పుంగనూరు పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద దళితుల ఆత్మగౌరవ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహులు మాట్లాడారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై జరిగిన దాడి యత్నం ఇది గవాయిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా భారతదేశ న్యాయ వ్యవస్థపై, భారత రాజ్యాంగంపై, ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఆయనపై దాడికి యత్నించిన నిందితుడిని శిక్షించాలని కోరారు. ఇటువంటి చర్యల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘటితంగా ఉండి తమపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా స్పందించాలని, తమ హక్కు
హక్కులను కాపాడుకునేందుకు ఐక్యంగా ఉండాలని, నిరంతర పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చౌడేపల్లి ఎంఎస్పీ ఇన్ఛార్జ్ గోవింద్, మరసన్నపల్లి శ్రీనివాసులు, నరసింహులు, రామయ్య, శంకరమ్మ, నరేష్, మురళి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన దేశంలో గౌరవం ఉందంటే కోర్టుల పైన, ట్రస్టుల పైన ఎంతో అంత గౌరవం ఉంది. కానీ ఈ రోజుల్లో కుల వివక్షతో, మతెక్కిన అహంకారంతో కొంతమంది చీడ పురుగులు దళితుల పైన ఎంతో మంది పదవుల్లో ఉన్నా కానీ వాళ్ళు సైతం లెక్క చేయకుండా దాడి చేయం ఏమైన చర్యని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. అదేవిధంగా ఢిల్లీలో ఒక కేసు విషయమై మాట్లాడుతుండగా చర్చల సందర్భంగా జడ్జి గవాయి పైన దాడి చేసిన ఆ నిందితుడిని వెంటనే ఉరితీసి ఇలాంటి ఘటనలు మళ్ళా జరగకుండా ఒక మంచి ప్రణాళికతో మేధావులు ఆలోచించి ఒక ప్రత్యేకమైన చట్టాలు రూపొందించి ఉన్నత స్థాయిలో ఉండే దళితులకు అందరికీ కూడా ఒక న్యాయం జరిగే విధంగా, ఒక రక్షణ ఉండే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సోదరులారా. అదేవిధంగా ఇంత ఎదిగిన రాజ్యాంగం అమలు కాకుండా ఈ రాజ్యాంగాన్ని కూలరాయాలని చెప్పనేసి కొంతమంది స్వార్థపరులు తమ మతాంకారంతో ఎంతో ఇది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం. మీ రోజులు ఇంకా చాలా రోజులు లేవు. దగ్గరకు ఐకమత్యమై అందరూ కూడా మేము ముందుండి మేము రాజ్యాధికారం సాధించుకుని మీ మతం మంచి రోజులు ముందు వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త, కబడ్డార్. ఇకనైనా కూడా మేల్కోండి, మా మేధాశక్తిని గమనించండి. మేము దళితులంటే మీ చీడపురుగు, దళితులంటే ఒక కాలి కింద చెప్పు లాంటి వాళ్ళు కాదు. ఈరోజు రాజ్యాంగం రాసిన మా అంబేద్కర్ కూడా ఒక దళితుడనే విధానాన్ని మీరు మర్చిపోకండి. కాబట్టి ఇతరులను గౌరవించి మీరు గౌరవంగా ఉండాలని హితవు పలుకుతూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ జై భీమ్. పొంగనూరులో పారిశుద్ధ కార్మికులు గ్యాంగ్ వర్క్ నిర్వహించారు. వర్షాలు కురుస్తున్న క్రమంలో దోమలు, క్రిమి కీటకాల నివారణకు మున్సిపల్ కార్మికులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే శుక్రవారం పొంగనూరులో జాతీయ రహదారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. పెద్ద కాలువలో పూడికను తీసి శుభ్రం చేశారు. అలాగే క్రిమి సంహారక మందులను పిచికారీ చేశారు. పారిశుద్ధ పనులను శానిటరీ ఇన్స్పెక్టర్ ముని వెంకటప్ప పర్యవేక్షించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగానే పట్టణంలో గ్యాంగ్ వర్క్ చేపట్టినట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారికి శుక్రవారం కొప్పెర హుండీ విరాళంగా అందింది. తిరుపతి సమీపంలోని కొప్పెర వాండ్లపల్లెకు చెందిన కొప్పెర సాయి సురేష్ ఈ మేరకు హుండీని ఆలయం పోటు పేష్కార్ మునిరత్నానికి అందజేశారు. రాగి, ఇత్తడితో కలిపి తయారు చేసిన ఈ హుండీ బరువు 70 కిలోలు ఉంటుందని, దీని విలువ 2.50 లక్షలని దాత తెలిపారు. తాము 1821వ సంవత్సరం నుంచి వంశపారంపర్యంగా స్వామివారికి కొప్పెర హుండీలు సమర్పిస్తున్నామని వెల్లడించారు. దేశ భవితే కాదు, వర్తమానము బాలికలదే. వారి కళలకు సమాజాన్ని మార్చగల శక్తి ఉంది. ఆ కళలను సాకారం చేసుకునే అవకాశాన్ని కల్పించాలని ఎంఈఓ నటరాజరెడ్డి, ఎస్ఐ రమణ పేర్కొన్నారు. ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పొంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ బాలికల కళాశాలలో అంతర్జాతీయ
అంతర్జాతీయ బాలికల దినోత్సవ వారోత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ ఆడపిల్లల హక్కులు, స్త్రీ విద్య, ఆరోగ్యం, పోషకాహారం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి జాతీయ బాలికల దినోత్సవం జరపడం జరుగుతుందన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించారు. బాలికలు చదువుపై ఏకాగ్రత చూపాలన్నారు. అప్పుడే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని చెప్పారు. కార్యక్రమంలో సిడిపిఓ రాజేశ్వరి, సూపర్వైజర్ ఐషా నజరీన్ దాస్, కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 19 పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన ఆటలు, వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఒకవేళ నువ్వు కానీ ఆ యొక్క ప్రమాదం జరిగినప్పుడు నీలో ధైర్యం రావాల. స్త్రీ అనేటువంటి ఆమె ఆ శక్తి స్వరూపిణి. ఆమె ధైర్యం కానీ తెచ్చుకుంటే ఆమెలో ఉండేటువంటి శక్తి దుర్గామాతలాగా ప్రవర్తిస్తుంది. దుర్గామాతిక రాక్షసులు, నరరూప రాక్షసులు కూడా ఇంకా వాళ్ళు అంతమైనారు. మీరు కూడా మీకు ప్రమాదం జరిగినప్పుడు మీలో ఉండే శక్తిని వడగట్టుకొని మీరు ఎదురు తిరిగితే వాడు పారిపోతాడు. మీరు భయపడితే వాడు మిమ్మల్ని భయపెట్టిస్తాడు. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోవాలి. మీకు ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే మీ దగ్గర ఏదైనా అందుబాటులో ఉండేటువంటి ఫోన్ నెంబర్ ఉంటే, లేదు యువతన్న ఫోన్ ఉంటే వెంటనే ఫోన్ చేసుకొని 100కి డైల్ చేస్తారు. మీరు ఉండేటువంటి లొకేషన్కి వెంటనే పోలీసు మనకి ఎస్కార్ట్ వచ్చేస్తుంది. లేదు మీ దగ్గర ఉండేటువంటి ఆయుధం ఏదన్నా కానీ, పెన్ను కానీ, పెన్సిల్ కానీ, జామెట్రీ బాక్స్ కానీ తీసిన ఆ యొక్క పుస్తలేఖంతో కానీ దాని కానీ చూపి అవ్వటంటే వాడు భయపడతాడు. కాబట్టి మీరు ఇక్కడ ధైర్యాన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీ మైండ్కి అన్నీ తెలుసు. ఎవరైనా ఏది ఆపద అనేది జడ్జిమెంట్ చేసుకుంటారు. మీ మనసుకు తెలుసు ఎట్లా ప్రవర్తించాలనేది. మేము స్టేజ్ మీద ఎన్ని చెప్పినా మీ జడ్జిమెంటే వేరే ఉంటుంది. మీ మైండ్ మీది. కానీ మీకు ఏమీ తెలియదు కాబట్టి మేము ముందు అవన్నీ తెలుసుకున్నాం కాబట్టి మీకు చెప్తాం అంతే ఆచరించాలని. పుంగనూరులో చాలా బాగా చదువుకుంటారు. చాలా డిసిప్లిన్గా కూడా ఆడపిల్లలతో చాలా బాగుంటారు. తల్లిదండ్రులు కూడా చాలా బాగా చదువుకొని బాగా కష్టపడి తల్లిదండ్రులు బిడ్డలు చదివిస్తున్నారు కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉంటే మీరే ఐఏఎస్, ఐపీఎస్ అవుతారు. ఇప్పుడు ఇన్ని 4 జిల్లాలు, చిత్తూరు జిల్లాలో, అనంతపురం, కర్నూలు ఇన్ని ఉన్నా కూడా అందరికీ ఒక మహిళనే డిఐజీ, మహిళా డిఐజీ. ఆమెకు ప్రతి ఒక్కరూ ఎస్పీలు, కలెక్టర్లు, డిఐజీలు ఆమె గెలుస్తుంది. కానీ ఆ డిఐజీ మేడము చదువుకుంది కాబట్టి ఆ పవర్. ఆమె తిరుపతికి వస్తే చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, కడప, కర్నూలు, సత్యసాయి జిల్లాలో అందరూ స్టేట్ కొట్టాల్సిందే. ఆడపిల్లలు అంటే అంత ఈజీ కాదు. మన డిఎస్పీ పోస్టులు ఎంతమంది కొట్టినారు ఆడపిల్లలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు కొట్టినారు. నిన్న ఆర్టీఓ మేడం వచ్చింటే ఆ పటాకులు పెట్టారు, టపాకులు అంటే అందరూ వచ్చినారు. ఫైర్ ఇంజిన్ ఆఫీసర్లు, మేము పెద్ద పెద్దలు. ఆయన వస్తాను అందరూ చేతులు కట్టుకోవాలి. ఒక మహిళ ఆయన ఆర్టీఓ మేడం. చదువు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మీలో ఉండే పవర్ ఎవరికి లేదు. ఆడపిల్లలు అంటే చాలా పవర్ ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది. ఎవరినైనా నమ్మద్దండి మగపిల్లలని. నాకు అన్న వరుస అవుతాడన్నా కానీ, తమ్ముని వరుస అవుతాడన్నా కానీ, మామ వరుస అవుతాడన్నా, ఇంకొక పెద్ద ఆయన, ఇంకొక ఆయన అంటే మగవాళ్ళని ఎంత దూరం పెట్టాలో అంతవరకే ఉందండి. బ్యాడ్ టచ్ అంటే తెలుసు, గుడ్ టచ్ అంటే తెలుసు. ఎక్కడైనా కానీ చిన్న చిన్న జంతువులు కూడా యావంతుకు అప్పుడే ఏదైనా జరిగేటట్టుంటే పక్కకి వెళ్ళిపోతాయి శబ్దాన్ని విని కూడా. అట్లా మీరు కూడా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండి తల్లిదండ్రులు చెప్పినట్టు చదువుకోండి. నేను చాలా మందిని చూసిన ఆడపిల్లలు అమాయకంగా వేరే పోయి మళ్ళీ స్టేషన్కి వచ్చి వాళ్ళ బాధలు చూస్తా అంటే, వాళ్ళ అమ్మ ఏడుస్తా అంటే, వాళ్ళ ఆయన పడిపోతే ఇవి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు మళ్ళా 3 నెలలకంతా 6 నెలల కబాబ్ తిరిగి వచ్చి, సార్ గంజాయి తాగుతున్నాడు, మమ్మల్ని నాన్న హింసలు పెడుతున్నారు సార్ అని నాకు తెలియక అప్పుడు పోయింది సార్. ఇప్పుడు మేము వచ్చాను అంటే ఎవరు కాపాడలేరు. అప్పటికే జీవితం అంతా ఇది అయిపోయింటుంది. అట్లా చాలా ఆడపిల్లలు పుంగినలు బాగా చదువుతారు. మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఐపీఎస్, ఎంఆర్ఓలు, ఆర్టీఓలు మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి. మంచి మంచి సాఫ్ట్వేర్లు అయితే కూడా మీరు అమెరికాకు పోవచ్చు, ఎక్కడికి విదేశాల ఫ్లైట్లో పోవచ్చు, కోరుకున్న వాళ్ళని చేసుకోవచ్చు. 20 ఏళ్ళ వరకు, 18 ఏళ్ళు దాటి 20 ఏళ్ళ వరకు పెళ్ళనే ఆలోచన లేకుండా
ఉద్యోగం సంపాదించుకోండి. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండమ్మా. చేసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు ఒక ఇంటికి మనం కోడలుగా వెళ్తే ఆ ఇంటి బాధ్యతలన్నీ ఏమవుతాయి, మన మీద పడతాయి కదా. మీకే అసలు తెలీదు, మీరు వెళ్ళి అక్కడ ఏ బాధ్యత చేయాలా, ఏ పని చేయాలా, ఏది ఎలా చేయాలా, ఏం చేస్తే కరెక్ట్ అని మనకు అవగాహన లేదు. అలా అవగాహన లేకుండా ఆ ఇంటికి పోయినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఉండే రెస్పాన్సిబిలిటీస్ని మనము కంప్లీట్ చేయలేము. దాని ద్వారా వాళ్ళ దగ్గర మాటలు పడాల్సి వస్తుంది. ఆ పడిన మాటల వల్ల నీకు ఏమవుతుంది, మానసికంగా ఆందోళన కలుగుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అదొకటి. ఇంకొకటి, ఏజ్ తక్కువగా ఉండటం వలన ప్రెగ్నెన్సీ ఫామ్ అయినప్పుడు ఆ ప్రెగ్నెన్సీలో బేబీని డెవలప్ చేసే ఎనర్జీ యూటిలైజ్కు ఉండదు, గర్భాశయానికి ఉండదన్నమాట. ఆ శక్తి ఉండదు. ఆ శక్తి లేకపోవడం వల్ల లోపల బేబీ సరిగ్గా డెవలప్ కాకుండా ఏమవుతారు, పుట్టే పిల్లలు అంగవైకల్యంగా పుట్టడం కానీ, లేకపోతే ఏదైనా రోగాలతో పుట్టడం కానీ, లేకపోతే అబార్షన్స్ అవ్వడం కానీ జరుగుతారన్నమాట. మేడం గారు చెప్పినట్లు శిశు మరణాలైనా జరుగుతాయి, మాతృ మరణాలైనా జరుగుతాయి. అర్థమైందా? ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనము ఏజ్ని దాటి ఏ ఏజ్లో చేస్తారు పెళ్లి చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందో ఆ ఏజ్ని ఎందుకు పెట్టాలంటే ఆ ఏజ్ టైంకి బాడీలో ఆర్గన్స్ అన్ని బాగా డెవలప్ అయి ఉంటాయి కాబట్టి, అది దాని కెపాసిటీని నువ్వు కలిగి ఉంటావు కాబట్టి ఆ ఏజ్ను ప్రిఫర్ చేస్తారన్నమాట. పొంగనూరులో గ్రామ దేవతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. శుక్రవారం సందర్భంగా శ్రీ విరూపాక్షి మారెమ్మ నగరి వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానవాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, తాటిమాను గంగమ్మ ఆలయాల్లో అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించి పూజల్ని నిర్వహించారు. భక్తులు దర్శించుకోగా మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి సమర్పించారు. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ గర్భ మండప జీర్ణోద్ధరణ మహోత్సవాలు శైవాగమోక్తంగా వేద పండితులు నిర్వహించారు. స్వస్తి వాచన, వాస్తు శాంతి హోమం, మూర్తి హోమం, కళాహోమం, అష్టదిక్పాలక పూజ, రుద్రహోమం, జయాది ప్రాయశ్చిత హోమాది కార్యక్రమాలు పండితులు చేపట్టారు. తర్వాత పవిత్ర జలాలతో ఆలయ ప్రాకారం చుట్టూ ప్రదర్శనలు చేసిన తర్వాత పరమేశ్వరునికి అభిషేకించారు. అనంతరం ప్రత్యేకంగా లింగాన్ని అలంకరించి బిల్వ పత్రాలతో అర్చనలు చేశారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కార్యక్రమాలను ఆలయ ఈవో కమలాకర్ పర్యవేక్షించారు. अष्टमे नवष्टमे शावाकाष्टमे निवाराष्टमे स्वाहा अस्माष्टमे मृत्तिकाष्टमे गरिष्टमे पर्वताष्टमे सिकताष्टमे वनस्पतयष्टमे हिरण्यष्टमे
శ్రీసంచ మే కృష్ణ మే శ్యామంచ మే రోహంచ మే కృష్ణ ఆపస్త మే वेदाहमेतं पुरुषं महान्तं सर्वाणि रूपाणि विचित्य धीरः तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदा ब्राह्मणे चं ब्राह्मणं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यज्ञाय दातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगादुभेषजं तन्नोऽस्तुद्विपदे यज्ञदुष्पदे ॐ शान्ति ॐ विष्णोर्मृगं वीर्यं जयति ॐ ये भूता प्रचरन्ति दिवानक्तं फलिमिच्छन्दो विदतस्य प्रेष्याः तेभ्यो बलिं पुष्टिकामो अरामि मयि पुष्टिं पुष्टिपतिर्ददातु स्वाहा सर्वेभ्यो महाभूतेभ्यो स्वाहा वदिष्यामि सुखं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तामवतु भगवान् अवतु भक्ताम् सत्यं ब्रह्माज्ञामि सुखं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तामवतु नमस्ते अस्तु रुद्ररूपेभ्यः आद्यस्नानं समर्पयामि आद्यस्नानानन्तरं विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् स्नानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि ॐ स्वादुर्भवस्य दिव्याय जन्मने स्वादुरिन्द्राय हवेदनाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमाकुमदाभ्याः शर्करास्मयास्मपयामि ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो सत्यस्नानानन्तरं शुद्धोदकस्नानं बृहस्पति प्रसोदासानो मुञ्चन्त्वं असः వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు ఇస్తాం ఎంపీ ప్రసాద్ రావు. శ్రీకృష్ణ దేవరాయలకు నివారణ పెంచిన బలిజ కులస్తులు. గవాయిపై దాడి చేసిన నిందితుడిని శిక్షించాలి ఎంఆర్పీఎస్ డిమాండ్. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి అంతర్జాతీయ బాలికల వారోత్సవాల్లో వక్తలు. కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణ మహోత్సవాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.